ఓ రైతు రోజులాగే తన పశువులకు మేత వేసేందుకు పశువుల కొట్టంలోకి వచ్చాడు. పశువుల కొట్టం శుభ్రం చేసి పశువులకు గడ్డి వేస్తున్నాడు. ఇంతలో కొట్టంలో ఓ మూల నుంచి ఏవో చప్పులు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలనగా చూడగా అతనికి అక్కడ కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఓ రైతు పశువుల కొట్టంలో పశువులకు గడ్డి వేస్తుండగా కొట్టంలోని ఓ మూల నుంచి శబ్దాలు వినిపించడంతో ఏమై ఉంటుందా అని పరిశీలించిన రైతుకు వెన్నులో వణుకు పుట్టింది. అక్కడ ఏకంగా గుట్టలు గుట్టలుగా పాములు కనిపించాయి. భయంతో ఒక్క ఉదుటిన కొట్టాంలో నుంచి బయటపడ్డాడు. స్థానికులకు విషయం తెలియజేశాడు. వారంతా అక్కడికి చేరుకుని పాముల్ని చూసి భయంతో వణికిపోయారు. పశువుల కొట్టంలో అత్యంత విషపూరితమైన ఈ పాము పిల్లల్ని చూసి గ్రామస్తులు భయంతో గసగసలాడారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఏకంగా 60 పాములను సురక్షితంగా పట్టుకున్నాడు. వాటిని ఓ పెట్టెలో పెట్టి ఆపై అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం కోబ్రా పిల్లలకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.